నమస్కారం. యాక్ట్ న్యూస్కు స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్లోని ముఖ్యాంశాలు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు. అద్భుత ఖండ కావ్యాల సృష్టికర్త కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి ఈ నెల 4న జయంతి సందర్భంగా ప్రత్యేకం. కర్లపాలెం వరినారుకు విశేషమైన ఆదరణ, రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి జన్మదినోత్సవ వేడుకలు బాపట్లలో ఘనంగా నిర్వహించారు. ఆయనకు అన్ని విధాలా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని పలువురు ప్రార్థించారు. ఈరోజు బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు 62వ జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో ఉన్నటువంటి కరోనా మహమ్మారి విపత్తు వల్ల మా ప్రీతమ నాయకులు కోన రఘుపతి గారికి నిన్న సాయంత్రం పాజిటివ్ రావటం వలన ఆయన భగవంతుడు వీలైన త్వరగా మంచి ఆరోగ్యంతో బయటకు వచ్చి ప్రజాసేవలో ముందుకు సాగాలని, రాబోయే రోజుల్లో ఆగస్టు 15న 30 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో సంతోషంగా, ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా వీళ్ళంత త్వరలో కోలుకొని బయటకు వచ్చి మా మధ్య ప్రజల మధ్య తిరగాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆయన ఆరోగ్యాన్ని భగవంతుడు ఆంజనేయ స్వామి త్వరగా కోలుకునే విధంగా చేయాలనే యొక్క దృఢకల్పనతో ఈరోజు 101 కొబ్బరికాయతో ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. కావున బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ రఘుపతి గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ చేయాలని ఈ మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు మన బాపట్ల శాసనసభ్యులు, నియోజకవర్గ ప్రజాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారి 61వ జన్మదినం ఈరోజు మనకి ఒక పెద్ద పండగ లాంటి రోజు. కోన రఘుపతి గారి నియోజకవర్గంలోని అభిమానులకి, కోన రఘుపతి గారి అభిమానులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మాకు అందరికి కూడా ఇది ఒక పెద్ద పండగ రోజు. వాస్తవానికి ఈరోజు ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల అది పెద్ద పండగలాగా జరుపుకోలేక కొద్దిగా చిన్నగా ముగించుకోవడం జరుగుతుంది. బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకి అభివృద్ధికి ఎప్పుడు నిత్యం కృషి చేస్తున్నటువంటి కోన రఘుపతి గారు సకల సంపదలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మరి ఏ విధంగానైతే బాపట్లని నలువైపులా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి అందరికీ ఎలాగైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేసి రాష్ట్రాన్ని పరిపాలనలో సౌలభ్యం కోసం, పరిపాలన వికేంద్రీకరణ కోసం, అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకి అందాలనే దిశగా 3 రాజధానులు చేసి ఎలాగైతే పరిపాలిస్తున్నారో అదేవిధంగా నియోజకవర్గంలో నలుమూలల అన్ని ప్రాంతాలకి అభివృద్ధి ఫలాలను మీరు చూస్తే బాపట్ల అభివృద్ధి కానీ, మరి కర్లపాలెం అభివృద్ధి కానీ, పిట్లవాలపాలెం అభివృద్ధి కానీ అన్ని ప్రాంతాలకి మరి అభివృద్ధినిస్తూ ఉన్నటువంటి శ్రీ కోన రఘుపతి గారి పుట్టినరోజు ఈరోజు నల్లమోతవరపాలెంలో జరుపుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా నిన్నే తెలిసింది కొద్దిగా మా రఘుపతి గారికి, మా ప్రీతమ నాయకులు కోన రఘుపతి గారికి కొద్దిగా అనారోగ్యం, జ్వరం వచ్చిందని తెలిసింది. మరి
ఆ బాపట్ల భావనారాయణ స్వామి ఆశీస్సులు ఆయనకు ఉంటాయని, మరి పార్వతీ పరమేశ్వరులు దీవెనలు ఆయనకు ఉంటాయని, మరి ఆ ప్రభు అయిన యేసయ్య దీవెనలు కూడా ఆయనకు ఉంటాయని, అల్లా యొక్క దువా కూడా ఆయనకి కలగాలని, ఆయన త్వరగా కోలుకొని వారి కుటుంబ సభ్యులు అందరూ త్వరగా కోలుకొని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో బయటకు వస్తారని రావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన నాయకులందరికి కూడా నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనా వ్యాధి ప్రజలను ఎంతో ఇబ్బంది పడుతుంది. అలాంటి టైంలో పెద్దలు గౌరవనీయులైన మన బాపట్ల స్పీకర్ ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు కూడా ఈ రోజున ఈ కరోనా వ్యాధి వచ్చిన వల్ల ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ మా వికలాంగులు కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వెంటనే ఈ కరోనాలో నుంచి కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంగా బాగుండాలని, ఈ బాపట్ల నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ బాపట్ల జిల్లా వారిని ఆయన ఎండ వానాన్ని కూడా లేకుండా ప్రజల్లోకి ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజల్లో కూడా నేనున్నానని చెప్పి ఎంతో ధైర్యంగా కృషి చేస్తున్నందుకు ఆయన ఎల్లప్పుడూ బాగుండాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వికలాంగులందరం కూడా కుల మతాలతో సంబంధం లేకుండా ఈ రోజున మన పాస్టర్ గారితో ఏబిఎం చర్చిలో పేరు చూపిస్తాం జరుగుతుంది. తప్పకుండా ఎమ్మెల్యే గారు కోరుకొని మళ్ళీ అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని, ప్రజలందరూ దేవుళ్ళు ఉండాలని, దేవుని దీవుళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. గౌరవ శాసనసభ్యులు ప్రతి పని చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర శాసన ఉపసభాపతి కోన రఘుపతి గారు 61 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి ఆ దంపతులు కరోనా వ్యాధి సోకిన విషయం తెలిసి ప్రజలందరూ చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ చర్చిల్లో, దేవుడి గుడుల్లో, అలాగే మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని, మళ్ళా ప్రజల మధ్యకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి రైలుపేటలో ఆశ్రమం బజార్లో సీతారామ కళ్యాణ మందిరంలో 25 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన దేవాలయ సిబ్బందికి, నా మిత్రులందరికీ అందరికీ నేను కృతజ్ఞుని. అందరికీ నమస్కారం తెలియజేస్తూ వాటి స్పీకర్ గారికి మీరు అనుగ్రహించిన మరొక దయా కిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఇక సంవత్సరం అంతా కూడా నీ కాపుదల్లో భద్రపరిచారు. అనేక ప్రజా కార్యక్రమాలు చేయడానికి, ఈ పట్టణ అభివృద్ధికి ఎన్నో రీతులుగా ప్రయాసపడటానికి మీరు అవకాశాన్ని కల్పించారు. ప్రజల ఎడల భావంతో, ప్రేమతో ఈ పట్టణ ప్రజలకు తాను చేయించినటువంటి పనిని మీరు ఇక్కడ విస్తరింపజేస్తూ ఉన్న విధానాన్ని బట్టి సదాకాలం తోడైండునుగా. ప్రజానాయకుడు, బాపట్ల శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి 61వ జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజున ఆయన జన్మదినం పురస్కరించుకొని ఆంజనేయ స్వామి గుడిలో అందరూ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఈ రోజున జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. అదేవిధంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ రోజున మరి మా శాసనసభ్యుల వారికి పాజిటివ్ వచ్చిందనని మరి అందరం చూసే ఉన్నాం. భగవంతుడు మళ్ళీ ఆయన్ని ఆరోగ్యాలతోటి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యకి వచ్చే విధంగా రావాలని కోరుకుంటూ, త్వరగా ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పనని కోరుకుంటూ సెలవు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి గారు జన్మదినం పురస్కరించుకుని గ్రామ బాపట్ల నియోజకవర్గం తెలియజేస్తున్నాం. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి అలికరంగా పోరాటం చేస్తూ బాపట్ల నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క గ్రామాన్ని, ప్రతి ఒక్క వీధిని చుట్టుముట్టి బాపట్ల యొక్క ప్రజల సమస్య తెలుసుకునే మహానుభావుడు. ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలు
అది జరుపుకోలేకపోవడం దురదృష్టకరము. వారికి ఈ లోక్ సంబంధంగా వచ్చిన కరోనా పాజిటివ్ రావడం వల్ల, వారు పాల్గొనడం వల్ల ఈరోజు వారి కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పేసి, అలాగే రఘుపతి గారు ఆరోగ్యం త్వరగా మెరుగుపడి బాపట్ల నియోజక ప్రజలకి సేవలు అందిస్తానికి ముందుకు రావాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుకోవడానికి వచ్చినారు. కనుక వారి యొక్క 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62 సంవత్సరాలు వెళ్తున్న సందర్భంగా వారికి మరొకసారి భగవంతుడు సాక్షిగా వారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అంటే రఘుపతి గారు, మా రఘుపతి గారి పుట్టినరోజు సందర్భంగా కాకిత సుధీర్ బాబు ఆధ్వర్యంలో మార్కెటింగ్ అండ్ చైర్మన్ కృష్ణమూర్తి గారి చేత ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల కృష్ణమూర్తి గారి చేత అందరూ కలిసి కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కలిసి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో, రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరుగుతుంది. వర్ధిల్లాలి కోన రఘుపతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోన రఘుపతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోన రఘుపతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అద్భుతమైన ఖండ కావ్యాల ద్వారా కీర్తి గడించారు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి. ఈ నెల 4వ తేదీన ఆయన జయంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. తెలుగువారు గర్వించదగిన ఒక ఆణిముత్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి. చక్కటి భావాలను ఆవిష్కరించటంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి మించిన వారు మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. 1912 ఆగస్టు 4వ తేదీన కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి జన్మించారు. సంస్కృత భాషపై మక్కువ ఎక్కువ ఉన్న పాపయ్య శాస్త్రి చిన్నతనంలోనే భమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ, కుప్ప ఆంజనేయ శాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు నేర్చుకున్నారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షల్లో ఉత్తీర్ణులై పలు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, పాపయ్య శాస్త్రి కలం పేర్లుగా తెలుగువారికి సుపరిచితం. అనేక కవితా ఖండికలు 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ సమయంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రతి తెలుగువారి గుండెను తట్టి లేపారు. అద్భుతమైన ఖండకావ్యాలు పాపయ్య శాస్త్రి ప్రత్యేకత. కరుణ రసాత్మక అద్భుతమైన కవితలు రాసి కరుణశ్రీగా వినుతికెక్కారు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే పేపర్ వచ్చినట్టుంది, వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు, మీకు బాగానే ఉంది, అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయి? అదే ఆ బొంబాయి కుర్రాడు, వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా, పీరువా తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళు హరికథగా వెళ్ళారండి. కరుణశ్రీ పుష్ప విలాపం, కుంతి కుమారి సమాజంలో ఉత్తమమైన మార్పుకి, నైతిక విలువలు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. దీన్ని బట్టి పాపయ్య శాస్త్రి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేదో చెప్పక చెప్తుంది. ఎన్నో పురస్కారాలు అందుకున్న కరుణశ్రీ ప్రస్తావచ్చిన ప్రతిసారి తెలుగువారి మనసు పులకించిపోతుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రిని స్మరించుకుంటుంది. తెలుగువారి మధ్యలో నిత్యం కదిలే కరుణశ్రీ తెలుగు సాహితీ రంగాన చెరగని సంతకంగా మిగిలిపోయారు. యాక్ట్ న్యూస్లో చిన్న విరామం. మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకునే చర్యలు కేబుల్ టీవీ చందాను అందించండి. ఏ విధమైన మరిన్ని వివరములకు మీటర్ కు కానీ మా కలెక్షన్ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇట్లు యాక్ట్ మ్యాన్. తిరిగి స్వాగతం. పట్ల రైతులు అప్రమత్తంగా భారత జీడి మామిడి సమన్వయకులు సూచించారు. కేంద్రంలో మాట్లాడారు. నా పేరు డాక్టర్ కె ధనుంజయ మరియు హెడ్ పరిశోధనా స్థానం బాపట్ల విశ్వవిద్యాలయం. యాక్ట్ న్యూస్కు తిరిగి స్వాగతం. కర్లపాలెం వరినారు ధరకు ఈసారి మంచి డిమాండ్ ఏర్పడింది. వరినారు తీసుకున్న సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాపట్ల వరి పరిశోధనా స్థానం సైంటిస్ట్ డాక్టర్ సివి రామారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరినారుకు గుంటూరు జిల్లా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వరినారు మంచి ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల రైతులు ఈ జిల్లాకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని కర్లపాలెం ప్రాంతం వరినారుకు జిల్లాలోని ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడి వరినారుకు మంచి డిమాండ్ ఉండడంతో అనాదిగా రైతులు వరినారు సాగు మీద ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో సాగయ్యే వరినారు
చీడపీడను తట్టుకోవడంతో పాటు మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతుంటారు. ఆ దిశగా ఫలితాలు కూడా రావడంతో గుంటూరు జిల్లా వరి నారుకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ బాగా పెరిగింది. మండల కేంద్రం కల్లపాలెంలో వరి నారు కోసం నిత్యం అనేక జిల్లాల నుండి ఈ ప్రాంతం రైతులు విచ్చేస్తుంటారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటం, మేలైన విత్తనాలు వినియోగించడం వల్ల ఇక్కడి వరి నారు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తున్నారు. తాజాగా వరి నారు విక్రయాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు లేకపోవడంతో ఆలస్యంగా వరి నారు సాగును రైతులు చేపట్టారు. తాజాగా వాతావరణం అనుకూలంగా ఉండటంతో వరి నారు సాగు విస్తారంగా చేపట్టారు. చూడముచ్చటైన తీరు, మంచి ఫలితాలు ఇచ్చే వరి నారుగా ఈ ప్రాంతం వరి నారు ఎంతో ప్రసిద్ధి చెందింది. గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరి నారు సాగు చేస్తున్నప్పటికీ కల్లపాలెం ప్రాంతంలో వరి నారుకు మంచి డిమాండ్ ఉంది. అన్ని రకాల నేలలకు అనువైన వరి నారుగా చెప్తుంటారు. నాట్లు వేయడం ఆలస్యమైనప్పటికీ ఇక్కడి నారు మీద అత్యధిక శాతం రైతులు ఆధారపడుతుంటారు. దీనికి తగిన విధంగానే ఈ ప్రాంత రైతులు నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా వ్యవహరిస్తుంటారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో మంచి రకాలను సాగు చేస్తుంటారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నారు ధర అధికంగా పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 900 నుంచి 1000 రూపాయల వరకు సెంటు వరి నారు ధర పలికింది. తాజాగా ఒక సెంటు నారు ధర 1250 రూపాయల వరకు ధర పలుకుతుంది. వరి నారు ప్రారంభ సమయంలోనే ఈ స్థాయిలో ధర ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి, నేను సివి రామారావు, వరి పరిశోధనా స్థానం బాపట్ల నుంచి మాట్లాడుతున్నాను. మనకి ఇప్పుడే వర్షాలు పడతా ఉన్నాయి. రైతులు కూడా అందరు విత్తనాలని సంసిద్ధం చేసుకున్నారు. వరి నారులు పోసుకునే టైం వచ్చింది. నారుమళ్ళు పోసుకోవటం మొదలు పెడతా ఉన్నారు. సో నారుమళ్ళు పోసుకునేటప్పుడు రైతులు ఏంటంటే మామూలుగా వీలైనంత వరకు మనం ఈ కార్బన్ డిజంతో కానీ మ్యాంకో జబ్తో కానీ విత్తన శుద్ధి చేసుకొని, కార్బన్ డిజం అయితే పొడిగా మనం ట్రీట్మెంట్ చేసుకునేటట్టయితే 1 కేజీ విత్తనానికి 1 గ్రాము చొప్పున కలుపుకొని చేసుకోవాలి. అదే నానబెట్టి విత్తనాలు చల్లుకునే వాళ్ళు అయితే 3 గ్రాముల చొప్పున 1 కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. మామూలుగా మనం నారు పోసుకునేటప్పుడు అయితే మనం ఎకరానికి 20 కేజీలు అయితే సరిపోతాయి. ఈ 20 కేజీల విత్తనాలు మామూలుగా 4 సెంట్ల భూమిలో పోసుకోవాల్సి ఉంటుంది. 4 సెంట్ల భూమి అంటే ఒక్కొక్క సెంటుకి 5 కేజీల చొప్పున మనం ఈ విత్తనాలను చల్లుకుంటే చక్కగా మొలుస్తుంది. అలాగే తర్వాత కూడా బాగా తొందరగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి ఏంటంటే మనం ఒక 20 కేజీలు 200 కేజీలు పశువుల ఎరువు వేసుకోవాలి. నారుమడి తయారు చేసుకునేటప్పుడు పొలం దున్ని బాగా ఏమి పుల్ల గిల్ల ఇట్లాంటివి ఏమి లేకుండా, గడ్డి మొక్కలు లేకుండా చేసుకొని దాంట్లో ఒక 200 కేజీలు మన పశువుల ఎరువు వేసుకొని, తర్వాత అట్లాగే ముందుగానే మనం ఒక 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరం, 1 కేజీ పొటాషు ఇచ్చేటువంటి ఎరువుల్ని కూడా మనం దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మనం విత్తనం చల్లుకొని నారు పెంచుకోవచ్చు. అలాగే ఈ ఇంకొక 1 కేజీ ఇచ్చే ఎరువుని మనం విత్తనం మొలకెత్తిన తర్వాత 15 రోజులప్పుడు ఒకసారి కానీ చల్లుకుంటే ఈ ఎరువులు మనకి ఈ నారు పెంపకానికి సరిపోతుంది. వీలైనంత వరకు మనం ఏంటంటే 25 రోజులు, 21 నుంచి 25 రోజుల మధ్య ఉండే నారుని కానీ, వయసు ఉన్నటువంటి నారుని నాటుకుంటే బాగా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ నారుమడిలో మనకి కానీ చూస్తే పెద్దగా అంత పురుగులు అవి కూడా రావడానికి అంత ఆస్కారం ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా మనకి ఈ కాండం తొలిచే పురుగు కానీ, లేదంటే హిస్పా కానీ, లేదంటే మన దోమ కానీ ఇట్లాంటి మందు ఏదైనా వచ్చినా కూడా వాటికి ఏంటంటే ఈ మొక్క చిన్న దశలో ఉంటుంది కాబట్టి దీనికి కేవలం మనం ఈ క్లోరిఫైరిఫాస్ కానీ, క్లోరిఫైరిఫాస్ అయితే 2.5 ml, మోనోక్రోటోఫాస్ అయితే 1.6 ml ఈ చొప్పున మనం కొట్టుకొని దీన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఎప్పుడన్నా కానీ ఒకవేళ వాతావరణ పరిస్థితులు వీటి వలన ఎక్కడన్నా అగ్గి తెగులు కానీ కనబడితే మనకి ట్రైసైక్లోజోలుని మనం పిచికారీ చేయొచ్చు. అలాగే ఎక్కడన్నా పాము పొడ కనబడితే హెక్సాకోనాజోల్ కానీ, వ్యాలిడామైసిన్ కానీ 2 ml 1 లీటర్ కానీ, లేదా ప్రొపికోనజోల్ అయితే 1 ml 1 లీటర్ నీటికి కొట్టి మనం వీటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనము ఈ నారు పీకటానికి ముందు
ఒక వారం రోజుల ముందుగా కానీ ఒక 160 గ్రాములు కార్టాఫైడ్ మన కార్బోఫిరాన్ గుళికలు కానీ వేసి కానీ నారు పీకినట్టయితే మనం మెయిన్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒక 10-15 రోజుల దాకా కూడా ఎటువంటి పురుగు తాకకుండా మనకు మనం వేసినటువంటి గుళికలు మనకు మొక్కని కాపాడుతాయి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం నారు పెంచుకుంటే మనకి ఆరోగ్యవంతమైన నారు వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యమైన పంట మనకి రావాలి అంటే నారు దశలోనే మనం మంచి ఆరోగ్యమైన నారు తీసుకొని నాటుకోవాలి. సో రైతులు ఈ సూచనలు పాటించి మంచి నారు పెంచుకుంటారని ఆశిస్తున్నాను. బాపట్ల మండలం కొండుబొట్లపాలానికి చెందిన ప్రముఖ కబడ్డీ జాతీయ క్రీడాకారులు మామిడాల సాంబశివరావు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 4వ తేదీన మంగళవారం సాయంత్రం 3 గంటలకు అంతిమయాత్ర నిర్వహించబడను. ఆయన అభిమానులు, స్నేహితులు, క్రీడాకారులు, బంధుమిత్రులు అందరూ అంతిమయాత్రలో పాల్గొనవలసినదిగా ఆయన అభిమానులు కోరారు. మామిడాల సాంబశివరావు గారు 2వ తారీఖున ఉదయం 11:50 పరమపదించారు. సో ఆయన గ్రామంలో ప్రతి ఒక్క యువకుడిని ఉత్సాహపరుస్తూ అన్ని విధాలుగా అందరి సహాయ సహకారం అందజేస్తూ తన స్థాయిలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ గ్రామాభివృద్ధి విషయంలో చాలా సహాయపడుతూ అందరికీ తన సహకారాన్ని అందిస్తూ ఉండేవారు. అటువంటి ముద్దుబిడ్డ స్నేహశీలైనటువంటి సాంబశివరావు చనిపోవడం ప్రతి ఒక్క గ్రామస్తుడిని నిస్పృహలోనే విధంగా చేసింది. కాబట్టి అతని ఆత్మకి వాళ్ళ కుటుంబ సభ్యులు మా ప్రగాఢ సానుభూతి తెలియ అతని ఆత్మ 4/8/2020 అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు మా స్వగ్రామైన కొండుపట్ల పాలెంలో సాంబశివరావు గారి అంతిమయాత్ర జరుగుతుంది. కాబట్టి తన యొక్క అభిమానులు, స్నేహితులందరూ దీనికి హాజరు కావాలని మేము తెలియజేస్తున్నాం. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు. అద్భుత ఖండ కావ్యాల సృష్టికర్త కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి ఈ నెల 4న జయంతి సందర్భంగా ప్రత్యేకం. కర్లపాలెం వరి నారుకు విశేషమైన ఆదరణ, రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.